హాయ్ ఎవ్రీవన్. అందరికీ నమస్తే. నేను సుపర్ణ ఫ్లేవర్స్‌కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక ఆరోగ్యకరమైన, సాంప్రదాయకమైన వంటకం సజ్జ బూరెలు. ఈ సజ్జ బూరెలు చేసుకోవటం చాలా ఈజీ. ఫస్ట్ టైమ్ చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి. దీనికి పాకం పని లేదు కాబట్టి ఈజీగా చిన్న పిల్లలు కూడా చేసేయొచ్చు. తక్కువ ఖర్చు, తక్కువ నూనె పీలుస్తాయి. అలాగే తక్కువ టైంలో కూడా చేసేసుకోవచ్చు ఈజీగా. పైగా సజ్జలు మంచి రిచ్ ఫైబర్ ఉన్నవండి. ఇవి తీసుకోవటం వల్ల బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ స్ట్రోక్స్ రాకుండా ఉంటాయి. షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. అలాగే ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జీర్ణశక్తిని కూడా బాగా పెంచుతాయి. అందుకని వీటిని రైస్ బదులు ఎక్కువగా వాడుకోమని చెప్తున్నారు. వీటితోటి మనం ఈరోజు బూరెలు చేసుకుందాం. అవి శుభ్రంగా కడిగి గాలించాలండి. ఇందులో రాళ్ళు అవి ఉంటాయి. అవి గాలించేసుకొని రాత్రంతా నానబెట్టుకొని మర్నాడు మళ్ళీ కడిగేసి చిల్లుల బుట్టలో వడపోసుకోవాలి. నీళ్ళన్నీ వదిలిపోయిన తర్వాత ఇలా క్లాత్ మీద ఆరబోసుకోవాలి. ఎండలో మాత్రం పోయొద్దు. నీడనే ఒక 2 గంటలు నానితే ఇలా వచ్చేస్తాయి చక్కగా. చల్లగా ఉంటాయి. మరీ డ్రై అవ్వకుండా అనమాట. వీటి కోసం ఒక 7, 8 యాలకులు, ఒక కప్పు బెల్లం, 2 స్పూన్ల నెయ్యి, ఒక చిప్ప కొబ్బరి అంటే 50 గ్రామ్స్ అయితే సరిపోతుందండి. దాన్ని ముక్కలు చేసి పెట్టుకున్నాం. 2 స్పూన్ల గసగసాలు, 2 స్పూన్ల నువ్వులు. వీటన్నిటిని రెడీ చేసి పెట్టేసుకొని ఇప్పుడు మనం ఈ సజ్జల్ని మిక్సీ పట్టుకుందాం. ఇవి అర కేజీయే కాబట్టి నేను మిక్సీ పడుతున్నాను అండి. ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే కడిగి ఆరబోసుకొని ఇలా చేసుకున్న తర్వాత వీటిని మిల్లులో పట్టించేసుకుంటే చక్కగా మెత్తగా పిండి వస్తుంది. ఇవన్నీ చేయలేం బాబోయ్, ఇంత పని ఎవరు చేస్తారనుకున్నారనుకోండి, సజ్జ పిండి దొరుకుతుంది, కొనేసుకోండి. కాకపోతే దాన్ని కూడా 1కి 2 సార్లు జల్లెడ పట్టుకోవాలి. ఇందులో కొంచెం పొట్టు అవి వస్తాయండి. జల్లెడ పట్టిన తర్వాత వీటన్నిటిని తీసేసుకుంటూ మొత్తం పిండిని జల్లెడ పట్టుకోవాలి. ఇలా జల్లెడ పట్టుకొని మిగిలిన ఇదంతా తీసేసి పిండినంతా ఒక దగ్గరికి అనేసి పక్కన పెట్టేసుకొని బాండీ పెట్టుకొని దానిలో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. మంచి నెయ్యి వేస్తే మంచి స్మెల్, మంచి రుచి వస్తాయండి. 2 స్పూన్లు నెయ్యి వేసేసి అందులో మనం 2 స్పూన్లు గసగసాలు తీసుకున్నాం కదా, వాటిని వేసి వేయించుకుందాం. ఈ గసగసాలు మన శరీరంలోని నొప్పుల్ని, క్రాంప్స్ని తగ్గిస్తాయండి. అంతేకాకుండా ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరి ఫ్లమ్ చేరుతుంది కదా, అలాంటి ఫ్లమ్ అంతా కరిగిచ్చేస్తుందండి ఇవి. అందుకని ఈ చలికాలంలో ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి వీటిని. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు, యాలక్కాయలు కూడా వేసి వేయించుకుందాం. పచ్చివి కూడా మిక్సీ పట్టుకోవచ్చండి. కానీ ఇలా వేయించితే నేతిలో బూరెలు మంచి రుచిగా వస్తాయి. అంతేకాకుండా ఇవి మనం పౌడర్ చేసుకున్నప్పుడు ఫైన్ పౌడర్ వస్తుంది మనకి. అందుకని కొద్దిగా వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత నువ్వులను కూడా లాస్ట్‌లో వేసి కొంచెం చిటపటమనగానే వీటిని తీసేసి చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్‌లోకి తీసుకొని ఫైన్ పౌడర్ చేసి పెట్టుకుందాం. ఈ పక్కన పెట్టేసుకొని ఈ బాండీలో ఇవన్నీ తీసేసిన తర్వాత ఆ బాండీలోనే మనం తీసుకున్న ఈ బెల్లాన్ని వేసి కరిగించుకుందాం. మనం ఈ కప్పుతోనే 2 కప్పులు సజ్జలు తీసుకున్నాము. అదే కప్పుతో 1 కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుందండి. మెజర్‌మెంట్‌లో అయితే అర కేజీ సజ్జలు, పావు కేజీ బెల్లం అనమాట. కరెక్ట్‌గా కొలతలు సరిపోతే ఇందులో ఒక 4 స్పూన్లు అంటే 4 స్పూన్లే నీళ్లు వేసేసి కరిగించుకుందాం బెల్లం. బెల్లం పాకం రావాల్సిన పని లేదు కాబట్టి ఊరికే కరిగితే సరిపోతుంది. ఇలా కరిగింది పూర్తిగా. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇందాక పిండి జల్లించి పెట్టుకున్నాం కదా, అందులోకి మనం ఈ మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి, గసగసాల పౌడర్‌ని వేసి బాగా కలిపేది. మనం వీటిని వేయించి వేసాం కదండి, అందుకని ఫైన్ పౌడర్ వస్తుంది. ఇదేం జల్లెడ పట్టుకోవాల్సిన పని ఉండదు. ఈ పౌడర్‌ని వేసేసి ఈ పిండిలో బాగా కలుపుదాం. ఇలా కలిపిన తర్వాత ఇందులో ఒక పించి సాల్ట్ వేద్దామండి. స్వీట్ ఎప్పుడైనా వెగటుగా అనిపించకుండా ఉండాలి అంటే ఏ స్వీట్‌లో అయినా కొద్దిగా అంటే కొద్దిగా సాల్ట్ వేస్తే అలా వెగటు లేకుండా చక్కగా తినొచ్చనమాట. ఇప్పుడు మనం కరిగించుకున్న ఈ బెల్లం నీళ్ళని ఇందులో పోద్దాం. కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుదామని. ఒక్కసారి మొత్తం పోసామనుకోండి ఒక్కోసారి కొంచెం పలచన అవ్వచ్చు. అందుకని ముందు కొంచెం వేసి వేడిగా ఉంటుంది కదా, గరిటెతో కలిపేసుకొని తర్వాత మిగిలిన ఈ బెల్లం నీళ్ళు కూడా పోసేద్దాం. ఈ జల్లెడ ఎందుకంటే అండి, బెల్లంలో ఒక్కోసారి కరిగించినప్పుడు నలకలు, చిన్న చిన్న రాళ్ళు అలాంటివి ఏదన్నా వస్తాయని జాలీలో పోసుకుంటే అవి కాస్త తీసేయచ్చు. కానీ ఇందులో ఏమీ లేవు, నీట్‌గా ఉంది. ఈ మిగిలిన నీళ్ళు కూడా ఇలా పోసేసి ఇప్పుడు వేడిగా ఉంటుంది కదా, కొంచెం మళ్ళీ గరిటెతో కలిపేసి కొద్దిగా చల్లారిన తర్వాత చేత్తో కలిపేద్దాం. ఒక చిన్న క్వెషన్ అండి, మనం ఇప్పుడు దక్షిణాయనంలో ఉన్నాం కదా, మనకి ఉత్తరాయణ పుణ్యకాలం ఎప్పుడు వస్తుంది? ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు తన మరణాన్ని ఆపుకున్న మహానుభావుడు ఎవరు? ఇది తెలిసిన వాళ్ళు ముందుగా కామెంట్స్‌లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో వాళ్ళ పేరు అనౌన్స్ చేద్దాం. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలండి. మనం వేసిన బెల్లానికి కరెక్ట్‌గా సరిపోతుంది కాబట్టి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది.
ఇలా ముద్దలాగా అయితే మనకి సరిపోతుంది. ఒకవేళ ఎవరికన్నా పొరపాటున పలచన అయిందనుకోండి, కొద్దిగా 2 స్పూన్లు గోధుమ పిండి వేసి కలిపేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు నూనె పెట్టాం. హైలో పెట్టి నూనెను కాగనివ్వాలి. ఈ నూనె కాగిన తర్వాత అందులో చిన్న ముద్ద తీసుకొని వేస్తే వెయ్యగానే పైకొచ్చేయాలండి పొంగి. అప్పుడు నూనె బాగా కాగినట్టనమాట. అలా కాగిన తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకోండి. మరి సిమ్‌లో పెట్టినా కూడా బూరెలు పొంగవు. మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మనకి పాలిథీన్ కవర్లు అంటే పాల కవర్లు అందరికీ అందుబాటులో ఉంటాయి కదా! దానికి కొంచెం నూనె రాసుకోవాలి ముందు. మన చేతికి కూడా కొంచెం నూనె ఉంచేసుకొని ముద్ద చేసి దీని మీద మరీ పల్చగా కాకుండా, మరీ మందంగా కాకుండా ఇలా అనమాట. ఇలా ప్రెస్ చేసుకొని నూనెలో కాగుతున్న నూనెలో వేద్దాం. వేయగానే కొంచెం పొంగుతూ వస్తూ ఉంటుంది. దీన్ని కదిలించకుండా మనం పక్కన కాగిన ఆయిల్‌ని కొద్దిగా దీని మీద వేస్తుంటే చక్కగా పొంగుతుందండి. ఈజీ కదా! ఈ సజ్జల్లో ఎక్కువ ఫైబర్ ఉండటం వలన మనకి జీర్ణశక్తి పెరుగుతుంది. అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయట. బ్రెయిన్ స్ట్రోక్స్ రావట. పైన ఐరన్, కాల్షియం రిచ్‌గా ఉంటాయి కాబట్టి చిన్న పిల్లలప్పటి నుంచి ఇలాంటివి తినిపిస్తూ ఉంటే మంచిగా గట్టిగా తయారవుతారు పిల్లలు గూడా. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ తినొచ్చండి. శరీరం బలంగా గట్టిగా ఉండాలి కదా అందరికీ. అందరూ తీసుకోవచ్చు. సత్యనారాయణ గారు చెప్పినట్టు రైస్ బదులు దీన్ని ఎక్కువగా వాడుకుంటుంటే మనం ఈ బెనిఫిట్స్ అన్నీ పొందొచ్చు. ఇలా మనకు కావాల్సిన సైజులో చేసుకుంటూ అన్నీ చక్కగా ఇలా పొంగేలాగా తీసేసుకున్నామంటే మనకి 1/2 కేజీకి ఇవి వచ్చినాయండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ బూరెలు మీకు నచ్చాయా? మీరు తయారు చేసుకొని స్ట్రాంగ్‌గా, హెల్తీగా ఉంటారు కదా! మీలో ఎవరైనా ఇంతకుముందు చేసుంటే చేశామని కామెంట్స్‌లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఇప్పుడు తయారు చేసేవాళ్ళు మీకెలా వచ్చాయి అనే విషయాన్ని తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేస్తారుగా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి.